యా, ఏ బ్రాండ్పై ఎంత పెంపు, మద్యం ధరల మార్పుపై మల్ల గులాలు. ఏపీలో మద్యం రేట్లపై సర్కారు ఆరా. అక్కడికంటే ఎక్కువ ధర నిర్ణయిస్తే ఏపీ మద్యం సరిహద్దు దాటే ప్రమాదం. తక్కువ రేటు బ్రాండ్లకే పెంపు ఛాన్స్ అంటూ చూస్తాం. ఇది ఏందో కొత్త ఉన్నది. ఏపీలో మద్యం రేట్లపై సర్కారు ఆరా. తెలంగాణ సర్కారు రేట్లు పెంచాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి అక్కడికంటే ఎక్కువ ధర నిర్ణయించారనుకో ఆంధ్ర నుండి తెలంగాణకు వస్తాయి కదా మద్యం. కాబట్టి ఆ ఏపీ మద్యం సరిహద్దు దాటకుండా దాటేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లా జరగద్దంటే తెలంగాణకి ఆదాయం రావాలంటే మనము కేవలం వాళ్ళని చూసి రేట్లు పెంచాలనే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే ఐఎంఎస్ డాక్టర్లకు ప్రత్యేక క్యాడర్ ఏర్పాటుకు కసరత్తు రాష్ట్ర అభిప్రాయాలు తీసుకున్నటువంటి కేంద్రం. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలో ఒక గౌరవం కోరుకున్నారు. గౌరవంతో పాటు ఈ శాలరీలు, అత్యధిక శాలరీ కోరుకున్నారు. సో ఇప్పుడు జనరల్గా చాలామంది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనుకుందాం. వాళ్ళ శాలరీ నెలకు ఒక 2 లక్షలు ఉంటుంది అనుకుందాం. కానీ వాళ్ళు ప్రైవేటు సంస్థలోకి లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలకో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలకు పోతే వాళ్ళ శాలరీలు 5 లక్షలు 10 లక్షలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు అవుతారు అంటే సమాజంలో వాళ్ళకు గౌరవం ఉంటుంది. సమాజంలో వాళ్ళకు ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి ఉంటుంది. సో ఆ స్థాయి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇలాంటివి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లు చూజ్ చేసుకుంటారు. సో డబ్బులు సంపాదిస్తారా పక్కన పెడదాం, కానీ ఆ హోదా అనేది అవసరం కాబట్టి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ హోదా ట్రై చేస్తుంటారు. అయితే ఇక్కడ డాక్టర్లు మీరు గమనించండి, గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 10-20 సంవత్సరాలుగా మీరు గమనించినట్లయితే డాక్టర్లు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నిమ్స్లోనో లేకపోతే ఒక గాంధీ మెడికల్ కాలేజీలోనో పని చేయాలనుకుంటే వాళ్ళు పనిచేస్తారు. శాలరీ తక్కువ వస్తుంటుంది, దాని దగ్గర గౌరవం ఉండదు. ఎందుకంటే మనం అందరం గమనిస్తూ ఉంటాం. సో ఆ డాక్టర్ని అంతగా ఎక్కువ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు కానీ ఒక డాక్టర్లాగా చూస్తారు తప్ప ఆయనకు ఒక గౌరవం ఇవ్వరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మేము శాలరీ ఉండదు, మాకు గౌరవం ఉండదు. సో అని చెప్పేసి వాళ్ళు అపోలోకో యశోదకో లక్షల శాలరీలకు పోతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి కనీసం అక్కడ డబ్బులను సంపాదించుకో అవసరం ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా క్వశ్చన్ చేయడు, వాళ్ళకు ఒక డాక్టర్ అనే గౌరవం అయితే ఉంటుంది. సో ఇప్పుడు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలి అంటే 100% ఏదైతే ఈ కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ అని కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ తరహాలో వాళ్ళకు ఒక గౌరవం ఇస్తే శాలరీ ఇక్కడ కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అది చేస్తే డాక్టర్లు కొంత రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క వైద్యం అనేది కార్పొరేటైజ్ అయిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి అవకాశం కనబడతా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే ఒక భయం కలిగే రీతిలో కనబడతా ఉంది. సో ఈ భయం పోవాలంటే అక్కడ డాక్టర్లు సరైనటువంటి డాక్టర్లు, నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉండాలి. నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉండాలి అంటే ఈరోజు ఒక డాక్టరు ఒక పరకాలకో లేకపోతే ఒక జమ్మికుంటకో పోయి పని చేయాలంటే ఎందుకు పని చేస్తాడు ఒక డాక్టర్? వారికి హైదరాబాద్లో ఒక అపోలో హాస్పిటల్లో, ఒక యశోద హాస్పిటల్కో కనీసం ఒక 4 గంటలు పని చేస్తే నెలకి 2 నుంచి 3 లక్షల రూపాయలు వస్తాయి. కంఫర్టబుల్గా ఉండగలుగుతాడు. మరి అదే జమ్మికుంటలో ఆ శాలరీ రాకుండా కానీ ఎందుకు పని చేయాలనుకుంటాడు? రూరల్లో పని చేయాలని ఎందుకు అనుకోడు కదా. ఆయనకు గౌరవం ఇస్తే, ఒక మంచి హోదా ఇస్తే, ఒక కలెక్టర్కు తగ్గ రీతిలో, ఒక ఐపీఎస్ తగ్గ రీతిలో ఆయనకు గౌరవం ఇస్తే ఖచ్చితంగా జమ్మికుంట కాకపోతే ఆ కింది స్థాయిలో ఒక చిన్న పల్లెటూరులో పనిచేయడానికి రెడీగా ఉంటారు. అది రావాలి. ఆ వ్యవస్థ వస్తే ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థ కొంత బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల అది లేకపోవడం వల్ల ఆ గౌరవం లేదనే దాంట్లోనే ఈరోజు ప్రైవేటు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది అందరూ కూడా గమనించాలి 100కు. అంతే కదా. ఇక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వ డాక్టర్లుగా ఉండి ప్రైవేటు వైపు పోతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ ఎవరు లేరన్న. ఇప్పుడు మొత్తం అలా ఇక్కడ అగ్రకులాలే ఉంటాయి. నీకు ప్రైవేటు హాస్పిటల్ నడిపించేది మొత్తం రెడ్లో వెలుమలో వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఇక్కడ డాక్టర్ గా ఉంటారు, అక్కడ కొత్తది పెడతారు. ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఏంది? ఇక్కడ డాక్టర్ గా పనిచేస్తాడు, మళ్ళీ ఆడికి పోయి ఆడ ఆపరేషన్ చేసుకుంటే తప్ప ఓనర్లు గారు ఎవరు? ఓనర్ గారు వాళ్ళు కేవలం ఈడ పని చేసుకుని ఆడ పని చేసుకుని పని చేసి పైసలు సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఈ పై కులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో అగ్రకులాలు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ పెట్టుకొని ఈడ గవర్నమెంట్ డాక్టర్ డ్యూటీ చేస్తారు, మళ్ళీ ఆడ అది చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మళ్ళీ ఆడికి షిఫ్ట్ చేసుకుంటారు అవసరం అయితే. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఈ ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఆ ఐఏఎస్ ఐపీఎస్ తరహాలు అంటారో వీళ్ళు ఎవరైతే ఈ హోదా ఉన్న వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పనిచేసే విధంగా వ్యాపారాలు చేయద్దిగా ఆ విధమైన చట్టం తీసుకొస్తే బాగుంటుంది. మరి అది తీసుకొస్తారో లేదో చూడాలి. దేశంలో అత్యంత సివిల్ సర్వీస్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే
ప్రభుత్వ వైద్యుల కోసం కూడా ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ అనేటువంటి ఒక ప్రత్యేక జాతీయ కార్డు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 కింద ప్రత్యేక మెడికల్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొంటూ రాష్ట్రాల సలహాలు కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక గెజిట్ విడుదల ఇచ్చిందట. సో నిజంగా ఒక మంచి ప్రయత్నమే, జరగాల్సిందే, జరిగితే చాలా 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 మంచి, సమాజానికి మంచి జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రాష్ట్రాల నుంచి ఈ అంశంలో స్పందన లేదని తెలుస్తుందట. డాక్టర్లు, వైద్య సంఘాలు కేంద్రం ఆలోచనపై సానుకూలంగా స్పందిస్తున్నారు. చూడండి, అంటే రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదంటే వాళ్ళు కార్పొరేట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇది సన్షైన్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు, మెడికవర్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది. గతంలో కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఎవరు? యశోదాస్. సో అపోలో బీజేపీ వాళ్ళది. సో ఇప్పుడు ఏమైతుందంటే కార్పొరేట్ ఆసుపత్రులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సర్వీస్ వస్తే వైద్యులు కొంత ఏంటంటే ఇప్పుడు నిమ్స్లో కొంతమంది పేర్లు శ్రీభూషణ్ రాజు నెఫ్రాలజిస్ట్ హెచ్ఓడి. సో వారంటే మాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆ శ్రీభూషణ్ రాజు గారు చాలా అద్భుతమైనటువంటి ఒక డాక్టర్. సో తనకి అనేక అవకాశాలు వస్తాయి. అమెరికాలో పెద్ద పెద్ద ఆసుపత్రులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇండియాలో కూడా పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆయనకు ఒక పెద్ద అవకాశాలు వస్తాయి. 10 లక్షల 20 లక్షల జీతం వస్తుంది. కానీ నాకు అవన్నీ వద్దు, నేను పేద ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటున్నాను. సో నేను నిమ్స్లోనే పనిచేస్తాను, నాకు శాలరీకి అవసరం లేదు, నాకు గౌరవం కావాలి, నేను ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. అలాంటి డాక్టర్లు నిమ్స్లో చాలామంది ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక డాక్టర్ అని చెప్పేసి వాళ్ళు, ప్లస్ ఈ శ్రీభూషణ్ రాజు లాంటి వాళ్ళు. సో చాలా అద్భుతంగా వాళ్ళు ఓన్లీ నిమ్స్లో తప్ప బయట ఎక్కడ ప్రాక్టీస్ చేయరు. ఆ శ్రీభూషణ్ రాజు గారు అయితే నాకు నిజంగా ఆయన ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఆ డాక్టర్ అయితే. ఎందుకంటే ఆయన బయట ఎక్కడ క్లినిక్ బోర్డు, బయట ఎక్కడ ఓపీ పెట్టుకోడు, ఏది పెట్టుకోడు, ఓన్లీ నిమ్సే. పొద్దున వస్తాడు, సర్జరీ చేస్తాడు, మధ్యాహ్నం రౌండ్స్ చేస్తాడు, మళ్ళీ సాయంత్రం కోసం ఒక గంట 2 గంటలు లంచ్కి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, పేషెంట్లను చూస్తాడు, మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ టాలెంట్ లేదా అంటే టాలెంట్ ఉంటుంది, ఫుల్ టాలెంటెడ్ ఆయన ఈరోజు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఈ దేశంలో అత్యున్నత డాక్టర్లు ఆయన ఒకరు. బయట ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేషెంట్లు, సార్ మేము ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాం అని చెప్పేసి ఈయన దగ్గరికి ప్రైవేట్ ఆసుపత్రుల నుండి నిమ్స్కు పంపించిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడితోనే మేము పోయినప్పుడు యశోద నుండి ఆయన అక్కడికి నిమ్స్కి వచ్చి నిమ్స్లో చూపించుకున్న పరిస్థితి. స్పీకర్ మధుసూదనాచారి గారు చెప్పేది అంటే, నువ్వు ఇక్కడ కాదు యశోదలు బంద్ చేయి, నేను డైరెక్ట్ నేను నిమ్స్కి చెప్పు, నేను ఆయనకి చెప్తున్నా పో, నేను చెప్తాను, ఆయన ఉంటాడు, ఆయన దగ్గర పోయి కలువ అంటే నిమ్స్కి వచ్చి ఎక్కడో వరంగల్ వచ్చి నిమ్స్లో చూపించుకుని యశోదకు పోయి అంత పైసలు ఉన్నాయి, మెడికవర్ పోయి అంత పైసలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆసుపత్రిలో పోయి పైసలు ఉన్నా కూడా ఈయన అయితేనే కరెక్ట్గా చెప్తాడు, నీకు తొందర అయిపోతుంది అని చెప్పేసి ఈయన దగ్గరికి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, శ్రీభూషణ్ రాజు లాంటి డాక్టర్లు ఈరోజు ఈ సమాజానికి చాలా అవసరం. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఆసుపత్రులకు చాలా అవసరం. అలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని డాక్టర్లు కూడా రావాలి. సో మేము కూడా కోరుకుంటున్నాం అట్లా. సో వైద్య రంగానికి కీలకం. ఈ ప్రతిపాదన ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రత్యేక పరీక్ష నిర్వహించి అధికారులను ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఐఏఎస్ అధికారుల మాదిరిగానే వీరికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఆరోగ్య శాఖలలో కీలకమైన ఉన్నత పదవుల్లో నియమించాలని ఆలోచన చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఆరోగ్య పథకాల అమల్లో సమన్వయం చేసేందుకు ఈ క్యాడర్ తోడ్పడుతుందని భావిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన బాధ్యతలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ ద్వారా ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన సూచనలు అందాయి. అయితే మెజార్టీ రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు రావాల్సి ఉండడంతో ప్రక్రియ వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది అంటూ చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాలు ఖచ్చితంగా ఈ కార్పొరేట్ వైద్య మాఫియా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అంత ఈజీగా వీళ్ళు చేయకపోవచ్చు. మళ్ళీ వాళ్ళని అడిగే తీసుకుంటే ప్రభుత్వాలు నిర్ణయం. మరి యశోద అపోలో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఎండీలను కూర్చోబెట్టి మరి ఏం చేద్దాం చెప్పు అని చెప్పేసి అవసరమైతే ఈ లెటర్ వాళ్ళకి పంపించి వాళ్ళు ఇచ్చిన రిప్లైనే ప్రభుత్వం పంపిస్తుంది. అంతే, అదే జరుగుతుంది.